ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కుష అండ్ లవ ఎక్కడ జరుగుతుంది ఇది అంటే, వాల్మీకి ఆశ్రమమునందు సీతాదేవి చూస్తుండగా సమస్త యోగి పుంగవులు, ఋషులు, తపస్సులు, సాధ్వులందరూ కూర్చుండగా వారి ముందు ఈ కుశలవులిద్దరూ కలిసి రామాయణ గానాన్ని చేస్తున్నారు. అసలు వారి నోట వెంట రాముడి జననం, రాముడి వైభవం, ఆ సీతారాముల కలిసి అరణ్యవాసం చెయ్యటం, ఆ సేతుబంధనాన్ని కట్టడం, కిష్కిందలో శరణాగతి పొందడం, ఇలాంటివన్నీ విని అక్కడ ఉన్న యోగి పుంగవులందరూ కూడా అశ్రుధారతో వారి హృదయమున రామనామము చేరి పూర్తిగా పునీతులే. అంటే ఇప్పుడు వరకు చేసిన సాధన ఒక పక్కన, ఆ కుశలవుల నోటి వెంట రామాయణ గానాన్ని వింటుంటే హృదయమంతా బరువెక్కి లోపల ఎక్కడ లేని సత్వజాగృతి కలిగి అసలు వాళ్ళకే తెలియని ఒక తన్మయత్వానంద పరిస్థితిలో జారుకొని ఇంక జీవాత్మ ఇక ఈ దేహమునందు ఉండలేదు, ఎక్కడెక్కడున్నాడు ఈ పరమాత్మ, ఆ రామదర్శనం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఈ దేహబంధత్వంలోంచి ఈ ఆత్మ విడుదలై ఆ పరమాత్మను చేరుతుందనే ఒక జిజ్ఞాసు, ఒక దృఢ సంకల్పం, ఒక ఆర్ద్రత ఉన్న ప్రతి ఋషిలోనూ కలుగుతున్నాయి. వాళ్ళకు అర్థమైంది ఇన్ని సంవత్సరాలు చేసిన సాధన ఒక పక్కన, కేవలం శ్రవణం చేత రామాయణం వినటం వల్ల దేహానికి ఆత్మకి జరిగే ప్రయోజనం ఇంకొక పక్కన అని. అసలు వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక కుశుడిని పిలిచి ఆ కుశుడు ముఖం మొత్తం తడిమి కుశుడి యొక్క మస్తకం మీద ముద్దు పెట్టుకొని ఆ లవుణ్ణి ఆలింగనం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఒకడు కమండలం ఇచ్చేశాడంటే, పెద్ద పెద్ద రాజులో పెద్ద పెద్ద చక్రవర్తులు అయితే కోశాగారంలో ఉన్న డబ్బు తీసేసి ఇచ్చేస్తారు. అంటే యోగ సాధనలో మన ఆత్మలో పొందవలసిన ఆనందం డైరెక్ట్గా రామాయణం వినటం వల్ల ఆత్మానందం కలుగుతుంది వాళ్ళకి. అసలు లవకుశులని ముద్దాడి ఆ లవకుశలు చెప్తున్న ఈ రామాయణ గానానికి తన్మయత్వానంద పరిస్థితిలో జారుకొని అసలు మనం ఈ దేహంలో ఉన్నామా లేమా అంటే మయమరిచిపోయి విని అసలు రామచంద్రమూర్తి పట్ల విపరీతమైన ప్రేమ, విపరీతమైన ఆత్మీయతను వాళ్ళు తెచ్చుకొని అసలు ఇంకా ఎప్పుడెప్పుడు మేము రామచంద్రమూర్తి దర్శనం చేసుకుంటాం అనే సంగతి వెయిట్ చేస్తూ, ఒక జీవాత్మ పరమాత్మ సంగమానికై వెయిట్ చేస్తున్న ఒక మహోత్కృష్టమైన పరిస్థితిలోకి ఉన్న వాళ్ళందరూ చేరుకున్నారు. అంటే వారందరికీ కూడా వారి జీవిత ప్రయోజనం, వారి ఆత్మ ప్రయోజనం, జన్మ ప్రయోజనం దొరికి ఇక దీని తర్వాత ఆ పరమాత్మను చేరి వారందరూ కూడా మోక్ష సాధనలో పరిపక్వ దిశకు చేరారనే సంగతి ఈ వాల్మీకి రామాయణం చెప్తుంది.